మార్పు అనివార్యం అనేది ఆంగ్ల సామెత. నిజమే. మార్పును అంగీకరిస్తేనే, ఆహ్వానిస్తేనే మనం మహనీయులుగా మారగలమని మనకు మహర్షి వాల్మీకి జీవితం చెప్తోంది. అలాగే తులసీదాసు జీవితం కూడా మార్పు గురించి మనకు మంచి సందేశాన్ని ఇస్తుంది. వాల్మీకి మహర్షిగా మారడానికి ముందు బోయె రత్నాకరుడు, దారి దొంగ, వేటగాడు, మొరటు మనిషి. ఒకనాడు మునుల బృందాన్ని దోచుకోవడానికి అతడు ప్రయత్నించగా వారు చెప్పిన హితవాక్యాలు విన్నాడు. అప్పుడే పరిచయం అయిన అపరిచితులైన ఆ మునులు చెప్పిన రామ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించి మహర్షి వాల్మీకిగా మారిపోయాడు. ఒక మొరటు మనిషి మనసు కవాటాలు తెరుచుకొని మునుల మాటలను మదిలో నిక్షిప్తం చేసుకొని మార్పుకి మనసారా అంగీకరించి మహనీయుడయ్యాడు. రామాయణాన్ని రచించాడు. ఇక తులసీదాసు తన భార్యపైనే మమకారం. ఎప్పుడూ ఆమె చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి ఆమె పుట్టింటికి వెళితే ఆమెను విడిచి ఉండలేక నదిని ఈదుకుంటూ వచ్చి ఆమెను కలిశాడు. నా మీద ఉన్న శ్రద్ధలో వంతు ఆ శ్రీరాముడి మీద కేంద్రీకరిస్తే మీ జీవితం మరోలా ఉండేది అంటూ తులసీదాసును భార్య వ్యంగ్యంగా అంది. అంతే, ఆ ఒక్క మాట తులసీదాసును మార్చింది. ఆయన భక్తి శ్రద్ధలతో, ఏకాగ్రతతో శ్రీరాముని పూజించి రామభక్తుడిగా, కవిగా ప్రసిద్ధిని సాధించాడు. రామచరిత మానస్సును రచించాడు. హనుమాన్ చాలీసాను సృష్టించాడు. ఇలా మారిన వారి పూర్వ జీవితాలను, మారిన తరువాత వారి జీవితాలను పరిశీలిస్తే మార్పు ఎలాంటి వారినైనా మహనీయులుగా, ఆదర్శమూర్తులుగా తీర్చిదిద్దుతుందని మనకు అర్థమవుతుంది. అయితే మార్పు ఎలా సాధ్యం అంటే, మన హితం కోరేవారి మాటలు మనం చెవులతో కాకుండా మెదడు కవాటాలు తెరుచుకుని విన్నప్పుడు, విని వారి మాటలను అనుసరించినప్పుడు. అంతేగాని నేనెప్పటికీ మారను, నేనుగానే ఉండిపోతాను, ఎలా ఉన్నా ఏం చేసినా నాకు నేనే ప్రమాణికం అనుకునేవారు హితుల మాట, సన్నిహితుల మాట వినరు, మారరు. మార్పు వలన కలిగే ప్రయోజనాలను పొందలేరు. అందుకే మనం హితం కోరి చెప్పేవారి మంచి మాటలు విని, గ్రహించి జీర్ణించుకోవాలి. ఆ మాటలను అనుసరించి సాధన చెయ్యాలి. మార్పును అంగీకరిస్తూ మన ఆలోచన ధోరణి, ప్రవర్తన సరళి మార్చుకొని మహనీయులుగా రూపొందాలి.